ఒకరి చేతికి చెమ్మితే 100 మంది చేతుల చెంబులు ముట్టన్నాడు. అదే విధంగా శాఖ వేసినాక మీ దగ్గర గదన్ దగ్గర ఏం పాడైంది కదా ఉంటే నీ దగ్గర సత్యం అంటావా? దగ్గర అయితే ఫుల్ సత్యం ఉండే మొండిపోయినాడు ఉండే కూలేదు ఇట్లా నడుతాడే బాట పోయింది సత్యమా? సత్యం కూలేదు. ఆ నెత్తి ముఖం అంతా ఒక్క తిరిగి పాడైతే అది ఇప్పుడు చీకట్లో పోయి హాస్టల్ ముందర నిలబడాలి కనుక స్కూల్ ముందర నిలబడాలి పట్టుకోయిగా. కానీ అమ్మా నీ దగ్గర సత్యం ఉండే పోదాం కానీ ఒక మాట ఏం మాట అంటావా? మొన్న వేరే సంక్రాంతి అప్పుడు సకినాలు పోతా అంటే చుట్టు కింద అప్పకింద ఉన్న మనిషి గచ్చే ఉన్నది, ఆ సీరియే గచ్చే ఉన్నది, నెత్తి దాని మొక్క ఇంకా ఆ ఎర్రని మొక్కని కాల్చే వచ్చినారు. కాదు సత్యం అంటావు కదా నా దగ్గర ఫుల్ ఉండే. ఏమైంది మరి? ఓ మొన్న శివరాత్రి నాడు శివ అనుకుంటా అటే పోయింది. మళ్ళా శివరాత్రి అత్తే ఆసు మళ్ళీ ఊనుకుంటది కానీ అంటే మళ్ళీ శివరాత్రి దాకా దేవతలంతా దేవతలు అంతే మీతో కాదు కట్ట కాదు బావా. మా దగ్గరకు వచ్చి సత్యం అని అడుగుతాను. మీ ఇంట్లో సత్యం ఉన్నది కాదు మా ఇంట్లో అంటే అరే గట్ట కాదు బావా. మా అక్క దగ్గరనే ఫుల్ సత్యం ఉన్నది. ఓ అట్లనా? అంతే అంటే నా భార్య పార్వతమ్మతోనే అవుతుంది. నీ భార్యతోనే అవుతుంది మరి మా దగ్గరకి ఎందుకు వచ్చిన? సముద్రం తలా పెట్టుకొని సాబతూ బాగా ఏడ్చినట్టు నా భార్య దగ్గర పోతా వీళ్ళ దగ్గరికి వచ్చిన సంగతి నా భార్య చెప్పద్దు అనుకున్నాడు. తమ్మ ఉండే పంచన్న గిళ్ళల్లో అయ్య పడుత ఓ అయ్యా పూర్తయి అరగంటకి ఎక్కువైతుంది. ఇగత్తరో దేవుళ్ళు అగత్తరో చూసుకుంటా నేను ఎదురు చూస్తాను వాళ్ళ కొరకు. ఒక చిన్న మాట నేను దేవతలు ఓడించిన సంగతి చెప్ప ఒక్కవేళ చెప్పాను అనుకో ఇల్లు దిక్తే పదిరెత్తది. ఏమైతుంది రమ్మని పో అక్కడ దాటిపోతాను. దేవతలు అత్తరేమో ఒకటి కోరుకున్నారే వాళ్ళు నిన్ను ఏం కోరుకున్నారు? నన్నంటే నాకంటే పెద్దోళ్ళు ఉండరా? నేనే ఇవ్వలేదు నీకంటే పెద్దోడు ఇవ్వలేదు. సృష్టికి మూలమే నువ్వు నిర్మించిన మగోడు ఉన్నాడా ఇంకా అట్లాంటవా? అయితే వాళ్ళు అన్నాడు కదా సత్యవంతురాలు చేతి అన్నం అయితే తింటామంటారు. సత్యవంతురాలు చేతి అన్నం అంటే ఒకళ్ళ చేతి చెమ్మితే 100 మంది చేతుల చెంబులు ముట్టన్నారు.
పీటెత్తే అంతే, ఇస్తారు లేచినాక అంతే, ఆ అన్నం పట్టించినాక అంతే, శాఖం పట్టించినాక అంతే. సత్యవంతుల చేత అన్నం అయితే అంటే నా మనసు బాధ అనిపించింది, ఎట్లా చెప్పాలని నీ దగ్గరికి వచ్చిన. సరే నీకు బాధ అనిపించాను, ఈ ముచ్చట వాళ్ళకి ఎందుకు వచ్చింది సత్యవంతుల చేత అన్నం తింటామని చెప్పు. ఏదైనా లొల్లి అయితేనే ఏదైనా మనిషి మాట అనిపిస్తుంది. ఏకేకి లేచి వాళ్ళు అడుగుతారా చెప్పు. ఎందుకంటే వాళ్ళకి అట్లని కాదు కానీ నేను నువ్వు తిందురా అని మాత్రం చేసినావు, వాళ్ళు వచ్చి తినటోళ్ళకి అంతే. సత్యవంతుల చేతనం కావాలి, ఈ చేతనం వాళ్ళకి ఏం అవసరం? వాళ్ళకి వంటకాడి పోతే అందరూ ఒక్క తిరుగుంటారా? నువ్వు తక్కువ నాకు తెలియదా? నీ అంత లంచ పొడి కూడా ఇవ్వలేదు నాకు తెలియదా? నీకు తక్కువడేనా? 3 గుడ్లోడు తక్కువడేనా? కండ్ల పడ్డ నిలిచిపెట్టినావు. కళ్ళ వడ్డలు ఇచ్చిపెట్టకపోతే అంటే ఇప్పుడు చెప్పు దెబ్బల పాలవుడే. ఇక కండ్ల వడ్డలు అంటే ఇప్పుడు ఒక ఇల్లు ఉంటది, ఇల్లు అన్న కాడ అవ్వకు దేవుడేనే, అయ్యకు దేవుడేనే, కొడుకు దేవుడేనే, కోడలకు దేవుడేనే. ఒక్కవేళ ఆడబిడ్డ ఇంట్లుంటే ఆడబిడ్డ కూడా దేవుడేనే, ఇంటింటి రాజులకు దేవుడేనే. సోమవారం వస్తే దుకాణంలో షాంపు దొరికితే పట్టుకో. ఇంటింటి రాజుల దేవుడు, అందుకనే కంటవాడు నిలిచిపెట్టినావా? ఏం కోరుకున్నారంటే ఆయనకి వచ్చినాక ఇక్కడ గౌరీ బ్రతుకనుకున్నాం పూర్తి కాలంలో ఆట ఆడదామని ఆట మొదలు పెట్టారు. ఆటల్లో వాళ్ళు ఓడిపోయారు కదా. అదే కానీ నీతో ఆడి గెలిచిన మొగోళ్ళు ఉన్నారా ఈ ప్రపంచం మీద? ఎందుకు ఇట్లా చేస్తావు? లేని కాడ బుద్ధి కదా, బుద్ధి కదా. ఆ దేవుని దగ్గర వినిపించి చెప్పేసిన కొట్టి ఎత్తివి. వాళ్ళే చేసిరని ఏం చేయలేరు. నోటి నాలుక లేని కొద్ది కొద్దిగా నీకెందుకు మరి అంత అవసరమా? కోరుకున్నారు మరి దెబ్బలు, ఒకవేళ అన్నం పెట్టకపోతే నా ఇల్లు పోయేటట్టున్నది. సరే వాళ్ళు కోరుకున్నారు, కోరుకున్నాక నువ్వేం చేసినావు? నీ దగ్గరికి వచ్చిన. అవ్వో ఎంత సంసారి కదా నేను. నువ్వెంత సంసారం, నువ్వు ఎంత లాగా నాకు తెలియదా? ఆడి పోతే మా చెల్లెళ్ళు బయట ఎవరు అవతల లేదా? వాళ్ళు నీకు చెప్పిర్రా? వాళ్ళు నాకు చెప్తారా? వాళ్ళు వచ్చి చెప్పిర్రా? అయ్యో నీది 10వ అవతారం అయితే నాకు 11వ అవతారం. నీలో సగ భాగం నన్ను ఉంచుకున్నావు కాబట్టి 11వ అవతారం ఇచ్చినావు. అందుకని నువ్వు ఎక్కడెక్కడికి పోతావు నాకు అందరికీ తాత, నువ్వు ఏది నా పిల్లలు తెలియదు అనుకోకు. చేసే కథలన్నీ ఎరికే నాకు. కథలకి అది ఒక మాట నాదా, దేవాలయ దేవుడు అన్నట్టుగా నాదా వాళ్ళు అన్న ప్రకారంగా నేను ఎన్ని తెలిసినా ఆడదాన్ని ఆడదాన్ని మొగలివైనా మొగలివే. నువ్వు లేక నాకు బతికెక్కడయ్యా? అలా నీ కంటి చూపు రైరేకలు నా మీద పెడితే ఒక దేవుని చేతికి చెంపిస్తే వచ్చిన దేవాలయ దేవతలు అందరికీ ముడుతుంది. కానీ నీ కంటి చూపు నా మీద పెట్టవయ్యా. అదే పర్వాలేని అన్నాడు భార్యతో నీ మాట చెప్పిండు. దేవుని దేవతలు తీసుకొస్తాను కత్తిని కాడి వచ్చి మృగం 100 మంది దేవతలు అయ్యో అన్నం అన్నం అని వాళ్ళు కూడా పెట్టారా? అయ్యా దేవతలు నా భార్య అడిగిన పార్వతమ్మ ఎంత గౌరీ బతుకలపు నువ్వు పూర్తి అన్నం వంటలు చేస్తానన్నది. ఒకళ్ళ చేతికి 100 మంది చేతుల చెంబులు ముడతాయ్యా. దేవతల ఎంబడి పెట్టుకున్నాడా? అరే హెల్లెత గట్టి మేసేటి లేగలది మంద లేగలది మంద మన పవన సట్టల్ల మామలది మంద మామలది మంద
బండెడు కూడా ఉందనే బాగా సూర్యుడమ్మా బయలు దండరా నాయమ్మ వీడికెవడు చెప్పిర్రా నేనైతే చెప్పలేదా వీడు పూటకు పుచ్చాడు అన్నం తింటాడు సరిపోలే అంటాడు వీడు ఎట్లా చేసి కొసిస్తారు నడితాడు కొసిస్తారు ఇరుగుతాడు వీడు పుండగోడు. మీరే మాట్లాడుకుంటారు అయ్యా షావుకారు కుబీరుడా మేము కొద్దిగా పలనంగా పోతాను నువ్వు ఎటు పోతాను మీరెటు పోతారు ఇప్పుడు మనకు అడ్డం వచ్చాడు కర్రీ పిల్ల అడ్డం వచ్చినట్టు పిల్లి అడ్డం వచ్చినట్టు మేము ఎటు పోతాను అంటే పార్వతమ్మ పండుగ చేసుకుంటాను వాళ్ళ ఇంటికి పోతాను నేను కూడా ఆడికే పోతాను అయ్యా నువ్వెందుకు మాట్లాడి అరే నేను కూడా ఆడికే నాకు కూడా పర్వాలేదు వచ్చింది నేను కూడా ఆడికేస్తాను ఎకరంలో బెరికారు ఉన్నట్టు నువ్వు అరే ఆ బెరుకరికే విలువ ఉంటది అది ముందుగా కనిపిస్తుంది ముందుగా కనిపిస్తుంది కాబట్టి అంతే అట్లా నేను కూడా అడిగేస్తాను రాలేయ్య బుద్ధి మంచిది కాదు వచ్చింది బాధ ఆ పుండగురు బుద్ధి బుద్ధి. నువ్వు మాత్రం మాయబడి అయితే మేము ఒక ఆలోచన మీద పోతున్నాం పార్వతమ్మను ఓడియాలని పోతాను నీకు ఒక ఆలోచన ఉన్నదా? ఎందుకొరకయ్యా అయితే ఆ పరమేశ్వర మమ్మల్ని ఓడించిన కాబట్టి ఆయన ఓడి అంటే మాత్రం వాళ్ళ భార్యను ఓడిద్దామని అనుకుంటున్నాం అన్నట్టు పరమేశ్వరుడే ఓడియపోతురు వాళ్ళ భార్యను ఎట్లా ఓడిస్తారా మీరు కొద్దిగా ఆడోళ్ళు కదా వీళ్ళ ఓడిద్దామని ఉపాయం చేస్తాం మీరు ఓడిస్తారా ఎట్లా ఓడిస్తా అనుకున్నారు అయితే ఇదే విధంగా ఒకరు సెమ్మిచ్చిన 100 మంది చేతిలో వచ్చినా గానీ రాలేని అబద్ధం ఆడాలనుకున్నాం మీరు అనుకున్నారా అయితే నేను కూడా కులంతో మా సముద్రం నేను మీ దిక్కు ఉంటా కదా నేను కూడా కట్టినట్టప్పా నువ్వు ఓడిస్తావా వచ్చినా వెనక పెట్టుకొని రాలేదన్నా పార్వతమ్మని ఓడియాలి ఒక్కవేళ ఓడియలేదు అనుకో కొడుక నా సంగతి తెలియదు మొత్తం చూడలేక నువ్వు దేవుడు కావాలి మరి లేదయ్యా నేను అంటా అంతేనా వచ్చిన రాలేనా అంతేనా అందరాగం బయలు వెళ్ళే రామ రామ జయ రామ రామ మాకు వంట శాఖ అయ్యా దేవతలు మీ అందరికి శనార్థని ఆడవేళ పార్వతమ్మ రామ రామ సీతారామ రామ రామ పెట్టినదని భర్తను వేడుకున్నది చెంపుతో నీళ్ళు పట్టుకొని వచ్చి ఒక్క దేవుని చేతికి ఇచ్చిందమ్మా పార్వతమ్మ చేతులు పెట్టేవారు కదా పార్వతమ్మ ప్రమాణ మాతలేదు శంకరుడు అంటూ శివదాసలేడు అంటగక్షరం మీద పెట్టేవారు కదా అన్నాడు అమ్మవారి జగవల్ల పార్వతమ్మ ఎప్పుడు ఒకరి చేతుల చెంబు పెట్టేందుకు 100 మంది చేతుల చెంబులు పుట్టారు వారి వారి పెట్టుకోవాలి గాడి పార్వతమ్మ ఎవరు చెంబులు రాలే రాలే పార్వతమ్మ నాకు వచ్చింది చెంబొచ్చింది చెంబొచ్చింది ఇగో చెంబొచ్చింది నీకు ఏమని చెప్పినవరా మేము నాగానే చెప్పినాం కాదే ఎవరు వారు ఏమని చెప్పినవరా మేము మీరేమన్నారు దినంలో కూడా వద్రా వద్రా చెప్పినావు మా మాట రాలేదా నువ్వు ఎక్కడ వచ్చింది రాము నువ్వు రాలేదన్నా నువ్వు వచ్చింది అనుకో నేను వచ్చింది అనుకున్నా పోసేవతాలి గుడి ముందు అరే నువ్వు ఇప్పటికైనా పోరా అరే ఇప్పుడు ఒక్కటేసారి ఇంకోసారి లేదా అప్పుడైనా ఓడిస్తా పీట ఎత్తే పీట పీట వేసింది అనుకో పీట దాచుకొని రాలేదంట
నీ వైపు చూస్తే పడేది నీ రాలేదంట మొత్తం నేనంట అరే పార్వతమ్మ వాళ్ళ ప్రకారం ఒక పెట్టిన ప్రతిజ్ఞ గెలిచాడా ఈ ప్రతిజ్ఞ గెలవాలని ఆనాడు దేవుడికి ఒక పీటేశాడు దేవుడి పీట ఇంటి వరకల్లా 100 మంది దేవుడి పీటలు కొడతారు ఆనాడు అబ్బా బాగా దేవుడు అనుకున్నాడు అరే నీకు వచ్చిన ఆవిరా నాకు రాలే నీకు వచ్చిన ఆవిరా తల్లి పార్వతమ్మ నాకు పీట రాలేదు నీకోరా నాకు రాలే భారత పీట అందరికి వచ్చింది ఎన్ని పీట వచ్చింది భద్రకాలు తీసుకొచ్చి నీ దినలకు కూడా తీర్థం పోతున్నాడు దేవుడు చూడుకుని ఎడుకోమని వచ్చినాడు లేదు అప్పుడే మనం అద్దన్నా గానీ నేను అన్నానే చేసినట్టు సోపతి 90 కాదురా మీరు అందుకే పార్వతి ఎరా పండుగ వేనా పబ్బం కాడి వేనా ముందుగా బొర్ర పిర్రున్నోళ్ళనే చూస్తారు వాడిని లోపల తీసుకుపోతారు బకెట్ కూర ముద్దలు పెడతారు వాడిని మంచిగా అరుచుకుంటారు అదే పక్క ఉండేది అన్నది కాదు తానే ఇబ్బంది కాదు బొర్ర పిర్రులో ముందుగా చూస్తారు వానికి ట్రక్కి లాగుతాను నేను రాతానా నీ రాత ఇస్తారు లేచే వరకల్లా అందరికి ఇద్దరు కనిపిస్తారు ఎప్పుడైనా ఏ పండుగ కాడి పోయినా పబ్బం కాడి పోయినా కొంచెం పోటీ ముందుగా మందలియా అయితే ఇప్పుడు కొంచెం పోటీ ముందుగా ఎందుకు మందలియాల అంటే అరే ఎదురు మా పక్షులు కూర్చోరు పోయే అయితే కొంచెం పోటీ ఎందుకు మందలియాలంటే వాడు ముందుగా వస్తాడు ముందుగా చూస్తాడు వీరు మందలు ఇస్తారా వాడు మందలు ఇస్తారా వీరు మందలు చూస్తాడు అని ఎవరు మందలియాడు అబ్బా నేను గక్కని చేయాలి బయలు పెట్రోల్ పోయించుకోని నీకు ఇక్కడికి వస్తే బ్యాన్ చెప్తున్నాను ఎవరు మందలు ఇస్తలేరు అంటలా పోతే నైన్ చేస్తాడు మళ్ళీ వస్తాడు మళ్ళీ చూస్తారు కావచ్చు అనుకుంటాడు అలా మందలు ఇయ్యరు మళ్ళీ పోతే ఆఫ్ అవుతుంది బ్యాన్ చెత్త లొల్లే కాదు అంటాడా ముందుగా వేసుకుంటాడు కడుపు తింటాడు ఇంకోసారి వస్తాడు ఏ రాని ఇంటికెళ్ళి ఎత్తానవా ఏ ఇస్తాడు అప్పటికి వెళ్ళి అంటాడు ఎప్పుడైనా తిన్నమోకే అని ఆ ఏ స్టైల్ అంటాడు నన్ను అంటాడు కదా బడా బడా ఆయన ఎత్తేస్తాడు లొల్లి ఎత్తలు అవతల పడతాడు ఎప్పుడైనా కొంచెం పోండి ముందు మందలి అయితే ప్రతి ఒక్కడి వానికి ఏబట్టే ఇవన్నీ మనం ఎక్కడ అవుతా పడుతుంది కదా అరే ఇప్పటికైనా నువ్వు ఇంకో 2 ఛాన్సులు ఉన్నాయి ఆ ఛాన్సులు మేము ఓడించుకుంటాం నువ్వు పోరా నేను పోనీ అసలు నేను ఇప్పటికైనా ఓడిస్తాను మా గండ నచ్చిన నేను ఇప్పుడు అన్నం వేసిన దానికి అన్నం రాలేదంట 30 తరగిట్లా నేను అన్నం రాలేదంటానయ్యా అన్నం రాలేదంటావా పార్వతమ్మా మళ్ళడానికి వేస్తాను అందరి శాఖలు కొడతానే అన్నం కొడతానే ఇక తిన్నో దేవతలు ఏమంటారు
తినుర్రా ఆ? తినులే తిన్నగానే కొంచెం కై కడిసే బాధ అందరూ శనార్థి తింటారు. నువ్వు శనార్థికి నాటని బంధు శనార్థికి నాట ఎందుకంటే పోయింది ఏయ్, నీ అక్కడికి గుడే పని అరే ఇంటికాడ ముందు ఉండాలా లొల్లికాడ అనుకున్నారు అడగల ముచ్చిందా నీ ఆ తర్వాత తింది బాగురా అని ఆ దేవాలయ దేవతలంతా పార్వతమ్మని ఎట్లా ఓడియాలో అనుకున్నారు. అగో తల్లి పార్వతమ్మ అమ్మ నువ్వు వేసిన అన్నం మేము తింటాం కానీ మా మనసులో ఒక కోరికున్నాం. ఏ కోరిక పర్వాలేదు తండ్రి, కానీ ఒక మాట అయ్యా, నా ఇంటికాడ ఆకటాల్లో దాటిపోతాండి. నా ఇంటికాడ విందు భోజనం పిలిపించిన కడప నిండా అన్నం తిన్నాక నిదానంగా కూర్చున్నాక ఏ మాట అయినా అడుగు తండ్రి. లేదు లేదు తల్లి పార్వతమ్మ మేము కడబారా అన్నం తింటాం కదా. మేము అన్నం తిన్నాక ఉట్టి చేతిలో పోవాలంటే మాకు పద్ధతి కాదు. పార్వతమ్మ నీకు పుత్ర సంతానం పూజ బలం ఎంతమందో చెప్పు. అయ్యా నా కొడుకులు బిడ్డలు అంటాను అయ్యా, నాకెందుకు లేరయ్యా. గణపతి నా కొడుకు అలా వినుకుడు. అమ్మా నువ్వు పిండి బొమ్మను తెచ్చుకొని పిండి బొమ్మను తయారు చేసి పిండి బొమ్మకు హౌస్ పోసి నువ్వు కొడుకని పిలుచుకున్నావు. గణపతి నీ కొడుకు ఎట్లా అవుతాడమ్మా? సరే అట్లా కాకుండా కానీ మరి రేణుకాయల్లో నా బిడ్డ కదా. పుట్టలోన కొట్టింది పుట్టలోన పెరిగింది ఆడదాని పుట్టలేదు అవతారం ఎత్తిన మొగని పుట్టలేదు మోక్షం చెందలేదు అఖిలాండ కోటి బ్రహ్మణ నాగురాలు పుట్టింది ఆడు పుడకపోసింది వీరకాలి. ఆ తల్లి రేణుగా ఎల్లమ్మా పుట్టను వలగదన్నుకోని పుట్టింది కానీ పుట్టను వలగదన్నుకోని పుట్టిందా నీ కడుపుతో నీకు అన్న పిల్లల పేరు చెప్పవమ్మా. అయ్యా మీరెందుకు రంది పడతాను అయ్యా? శ్రీశైల పర్వతాల కొండల మీద ఉన్న నా కొడుకు శ్రీ మల్లికార్జున స్వామి నా కొడుకు కదా. నల్లనోడు కాదు తెల్లనోడు కాదు ఊది బండు సాయ మల్లెపూరుడు మల్లేశ్వర స్వామి కాపువారి ఇళ్ళల్లా కన్న కొడుకున్న కొల్లవారి ఇళ్ళల్లా మేనల్లున్నాడు. ఎండి కొండ మీదకి వెళ్ళి పరమేశ్వరు వస్తాడు వెనక అగలగొండ రాక్షస చెంబడి పడ్డప్పుడు 12 పుట్ల ఒక సులభ తీసి ఆ రాక్షసికి ఎత్తే ఒక రక్తం సుఖ కింద పడితే కోటిదేవి రాక్షసులు పుడతాడు. రాక్షసులు వదగించలేక పర్వతం అంతా గుండు కాడికి వచ్చి వీర చెమట తీసి గుండు కొడితే మారు చెమట తీసి గుండు కొడితే ఆ గుండు పరపర వలిగి మారు చెమటలో పుట్టిండు మల్లికార్జున స్వామి. ఆయన గుండును వలగదనుకోని పుట్టిండు పుట్టను వలగదనుకోని పుట్టిండా. అయ్యా ఆయన కాకుండా కానీ 12 ఆయుధాలతో బలవీరభద్రుడు నా కొడుకు కాదయ్యా. ఏమిటి ఏ తల్లి పార్వతమ్మ దట్టినే దట్టి డాకొల్ల పిండు దైతల్లో సవారు మెరుగుండు కొనుదని కనుక ముస్లిం కేతులని ఎందులకే బీరన్న హీరోయి బీరోయి బీరోయి 3 గుండాలు 3 జెండాలు 3 మతాల గల్లవాడు. నీ కొడుకు చెలవీరభద్రుడు నీకెట్లా అవుతాడమ్మా? మారి చెమటలు పుట్టిండు మల్లికార్జున స్వామి. రాక్షసులు ఒక్కడు బదగించలేక అబ్బాయి ఎవరు వాళ్ళని వీర చెమట తీసి గుండు కొడితే వీర చెమటలు కొట్టిండు జలవీరభద్రుడు. ఆయన కొడుకెట్లా అవుతాడమ్మా? నీ కడుపుతోటి కన్న పిల్లల పేరు చెప్పు. అయ్యా మీరు అన్నట్టుగా నేను కడుపుతో కానీ పుత్ర సంతానం పూజ బలం అంటే ఇవ్వలేనయ్యా. తల్లి పార్వతమ్మ కొట్టుదాని సేదానమ్మ తల్లి పార్వతమ్మ నువ్వు అన్నం పెడితే మీరు ఆకాశం ముట్టది కింద కింద పూజెవరు నువ్వు అన్న బిడ్డ పుణ్యం ఉన్నాను కొడుకో బిడ్డ ఉంటే పావులో పడుకో వాళ్ళ చేతులు పెట్టి వెళ్ళిపోతావు. తల్లి పార్వతమ్మ నువ్వు కొడుకుల బిడ్డలకు అన్నాక మాకు మతలో ఏ కారణం అర్థం అన్న తిని పోతాగా నదవారు దగ్గర కొట్టుదాన్ని చేతి పార్వతమ్మ చూడు వేసిన ఇస్తాను వేసినట్టే ఉన్నాయి. ఆ ఇస్తాన్ల మీద
చూసినావా ఏ ఒక్కరు కూడా అన్నం ముట్టుకోక పాయేనా ఒక్కొక్క దేవుడు అంటారా తల్లి గుళ్ళెడు ఎగులకు వెలువని కార్యాలు తెలవని మరి భగవంతుని వారి విషయం ఈ దేవతలందరూ నా పిల్లలే అనుకున్నా కానీ ఈ రాజ్యం మీద ఉన్న దేశం మీద వాళ్ళంతా ఆడవాళ్ళు నా బిడ్డలు అనుకున్న మగవాళ్ళు నా కొడుకులు అనుకున్నలే అమ్మా కొడుకుల బిడ్డల కన్నా కొట్టురాలు రాని మాటలు అంటాను నేను కొడుకుల కన్నా తల్లినే కావాలి బిడ్డల కన్నా తల్లినే కావాలనుకున్నదమ్మా అది ఆ తల్లి పార్వతి కళ్ళకి చదువు కడుపు కదుకున్నదే మరి నా భర్త పరమేశ్వరుడు కదా మరి సురారం 10 కోట్ల దేవతలు ఎంతో మందికి సంతానం ఇస్తాడు మరి నా భర్త నాకు ఎందుకు ఇస్తలేడు నేను కనేదాన్ని కాదా నేను పెంచేదాన్ని కాదా నేను ఆడదాన్ని కాదా నా భర్త వచ్చినాక సంతాన ఫలాలు తీసుకుంటా కొడుకుల బిడ్డలే కానీ పండుగ చేసి దేవతలు వినిపించుకుంటా అనుకున్నది భారతమ్మ అయితే దేవతలు అన్నం తిన్నారు కావచ్చునా ఇయ్యాలి ఇక్కడ ఏ మగ బాయి గడిన సేను గడివేన చెరువు గడివెన కొట్టు గడివెన కోద గడివెన ఆకటాళ్ళకి ఇల్లుతో పడతారట పొద్దున తర్వ గడ్డ చేసి ఇంటికి వచ్చే వరకు వెళ్ళి చేసిన పనులు మరిపించేది ఇంటి ఇలా అన్నారమ్మ దగ్గర సంగమయ్య భార్య పార్వతమ్మ దేవతల ముందర గెలిచింది కావచ్చు ఆయన ఇలవ కాపాడింది అనుకోని పరమేశ్వరం ఆగిపోయిన పార్వతమ్మ ఉండే పంచనికి ఇలా వచ్చే వరకు వేసినట్టే ఉన్నది వేసినట్టే ఉన్నది అరే నా భార్య ఓడిపోయానా ఏందని ఆ భార్య దగ్గరికి వచ్చే వరకు గవ్వలాంటి కళ్ళలు రవ్వలు సిలుగుడుతాను నా భార్య కళ్ళను నీ కన్నీళ్ళు చూడలేదే నా భార్య ఇవ్వలే మాట అంటారు అని ఆ భగవంతుడు తనమాట వచ్చే వరకు వెనుక గుడ్లలో నీళ్ళు గుడ్లలో తిరుగుతాను బామా పార్వతమ్మ ఓ బామా బామయ్యో బామరాయి బామన ఇప్పటికప్పటి కళ్ళను అవ్వలాల భర్త మంచోడైతే ఆడవాళ్ళను 3 వరుసలతో చూసుకుంటాడు ఆటగా అవ్వలాల 3 వరుసలు స్నానం చేసినప్పుడు ఈ ప్రార్థనేమో తోడ ఉండే చెల్లి అనుకుంటాడు కంచం ఇచ్చి అన్నం పెట్టినప్పుడు కన్న తల్లి అనుకుంటాడు ఏ రాత్రి ఏ పగలో పాపన అర్ధగంట సేపు భార్యను భ్రమించుకుంటాడు ఆటగా మీ అవ్వయ్య మాట కాదని వచ్చిన కాడికెళ్ళి పామును ఒకనాడు లల్లి తెలియదు ఒకనాడు పంచాయతీ తెలియదు బామా ఓ బామా పార్వతమ్మని కళ్ళలేదు నేను కన్నీళ్ళు చూడపోతున్నమ్మా నీకు ఎవరాది కచ్చినారే ఓ బామా ఎవరాది కచ్చినారే నా భార్య నాతోటి బాబా పార్వతమ్మ అక్కడ ఎల్లెల్లని కాదని వచ్చిన నాదా ఇది ఎవరు లేకుండా దీన్ని ఎందుకు మాటలన్నాని ఏ ఒక్కనాడు నన్ను మాట అనలేదు నాదో ఒక్కనాడు ఒక్క దెబ్బ కొట్టలేదు నాదో నువ్వెలా అనుకున్నా నువ్వెలా అనుకున్నా నేను
నీ కళ్ళు మాటలు లేదు రాదా ఎవరాదికి రాలేదు రాదు నువ్వు అన్నట్టుగా దేవతలందరికీ అన్న శాఖలు పెట్టినా ఆ ఇస్తార్ల వీధికెళ్ళి లేదు దేవతలు అన్నారు ఓ తల్లి పార్వతమా నీవన్నం తిన్నాక మీ బట్టికి ఎట్లా పోతాం ఓ తల్లి పాములో మరొక ఇస్తామంటే నీ కొడుకులు బిడ్డలు ఎవరంటే అయ్యకి వీళ్ళందరూ నా బిడ్డలు కాదా కొడుకులు కాదా అంటే వాళ్ళు వరవరాన పుట్టిల్ని కానీ నువ్వు నవమాసాలు మోసి కన్న దానివి కాదు నువ్వు కొట్టుని కొట్టు దానివి నాకు లంగో దొంగ నాకొక్క కొడుకున్నా నా కొడుకు ఎంత లంగని ఎంత దొంగ అయినా తాగబోతు తిరిగిపోతాయి అట్లా తిరిగే చాకటాళ్ళకి ఇంటికి వచ్చి మంచాల పడ్డామనే కానీ అయ్యనే కానీ ఓ బాబు నీకేమనిపిస్తుందని కొడుకు అడిగితే ఏ కన్నులకైనా తిరగకుండా తిల్లంత తీరందరూ కొడుకులు లేకుండా వాళ్ళ కనిపిస్తుంది నా గర్భాన 10 మంది కొడుకులు లేకున్నా 10 మంది బిడ్డలు లేకున్నా బిడ్డతో నాకొక్క బిడ్డున్నా నా బిడ్డ పాలల కింద పగోళ్ళ కింద నాదాన్ని బతకద్దు నా బిడ్డ పేరుకు రావాలి నా బిడ్డ కీర్తికి రావాలని ఏ తల్లిదండ్రులైనా 4 రెక్కలు ఒకటి వేసి కడుపు చిన్న వేసి కళ్ళు పెద్ద వేసుకొని 2 భార్య భర్తలు తిన్నా తినకుండా ఉన్నా లేకున్నా ఆ తల్లి ఇప్పుడు బాధ ఉండి ఆ బిడ్డల పెంచి పెద్ద వేసి ఒక చేతిలో పెట్టినాడు నాదు బిడ్డల అత్తగారింటి కాడ బతికిన్నాడు ఇక్కడ కన్న తండ్రి సాతగాక మంచాల పడ్డ మాటగా బిడ్డ కరకైతే ఏ బిడ్డలకు ధైర్యం ఆగుతుంది అక్కలాలా బిడ్డలు అంటారు మా అయ్య మంచాల పడ్డదట మా బాబు చచ్చిపోతే నాకెట్లా కనబడతాడని బిడ్డ ఎంత దూరాల ఉన్నా 7 చెట్ల సాటుకున్నాక బిడ్డల భర్తని బదిలాడి కాళ్ళు ఆ తండ్రి దగ్గరికి వచ్చేటాళ్ళకు కన్న తండ్రి మంచాల పడి ఎర్ర బొర్రెలంటే బొర్రత అంటున్నారు ఆ తండ్రి మంచం కాడికి వచ్చిన బిడ్డ అంటది ఓ బాబు నీ బిడ్డలు వచ్చిన బాబు నువ్వు ఆడవిల్లల గడ్ల వారి చెట్టు నానా నువ్వు కొడుకుల గల్లోని కాదురా బాబు నువ్వు కోడళ్ళ గల్లోని కాదు నానా నీ కొడుకులైన నేనే బిడ్డలైన నేనే అని ఆ బిడ్డ మంచాల పడ్డ అయ్యలు లేవలెత్తి మంచం మీద కూర్చున్న పెట్టి బాబు నీ తల ఎంత మాసింది నీ బట్టలు ఎంత మాసినైనా నీకు తానం పోతా రావే బాబని పట్టువే నీళ్ళు కాగబెట్టి వంపుల్ల దించి ఆ బిడ్డ తండ్రికి తడివెడి తానం పోతుంది ఆడపిల్లలు నాను ఆడపిల్లలు నానా రాధలు నాను రాధలు నానా ఆ బిడ్డలు కన్న తండ్రి 4 రోజులు అరుచుకున్నాక ఆ బిడ్డలు అంటారే అక్కలాలా బాబు నా ఇంటికాడ నా సంసారం ఎట్టున్నాడో నా పిల్లలు తింటాను నా భర్త ఎట్టున్నాడు
మళ్ళా 4 రోజులకు అంతనే బాబాని బిడ్డ తీర ధైర్యం చెప్పి ఆ బిడ్డ అత్తగారింటికి వెళ్ళాక మీద నూకలు బాగా రాదు అయ్య వచ్చిన మాట కావిట గరకైతే అయ్య వచ్చిన మాట ఆడపిల్లలు ఎంత దూరాలలో అయ్య వచ్చిన వదలగరుకోవడంతో ఆ బిడ్డలు గిరగిర ఉరికొచ్చి అయ్య శవం ఎంత పొడుగున్నదో అంత పొడుగుడి ఓ బాబు నీ బిడ్డ నచ్చిందే బాబు నన్ను ఏ అన్న చేతిలో పెట్టిన ఏ మగనల్ల చేతిలో పెట్టిన ఆడవిల్లను బాబు ఆడవిల్లను బాబు అపరాధను నానా ఎవరి చేతిలో పెట్టి వెళ్ళిపోతుంది బాబు ఓ బాబు నువ్వు 4 రోజులు నానా నా బిడ్డ కాలే రాజ్యాలు ఉన్నది నా బిడ్డ పండుగకు నా తొమ్మిది ఎంత దూరాలున్నా నా దగ్గరికి వచ్చి బాబు నన్ను వేలుకొచ్చి నీ ఇంటి కాడ కొండంత పండుగ చేతివే అయ్యా ఇప్పుడు వచ్చ పండుగల్లో ఏ అన్నా నన్ను ఓ బాబులను ఏ అన్న దగ్గర ఈతడు ఏ తమ్ముడు దూరం కొడతాడు బాబు నాకు అన్నదమ్ముల చేతుల బతుకు చేసిన వాళ్ళ ఏ బిడ్డల బతుకైనా అక్కలారా ఆడపిల్లల కబడి ఉన్నంతసేపు అమ్మగారింటి మీద 2 రూపాయలు బలం అన్నారు అయ్య చచ్చిపోతే ఆడపిల్లల కాటన బలం పోతుంది అమ్మ చచ్చిపోతే పురాగా బలం పోతుంది